హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బేగం అఫీషియల్. ఈరోజు హైదరాబాద్లో ఉన్న కోటిలో గోకుల్ చాట్కి వెళ్ళాను. అక్కడ పానీపూరి ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఒకసారి కుల్ఫీ కూడా ట్రై చేద్దామని వెళ్ళాను. ఎప్పటికైతే వెళ్ళాను ఫస్ట్ అంత క్రౌడ్ ఏమో అనిపించలే, ఎప్పటిలాగే వెళ్ళాను. బట్ అప్పుడు ఉన్నంత క్రౌడ్ అయితే ఇప్పుడు లేదు. నాకు తెలిసి టేస్ట్ కూడా తగ్గుండి ఉండొచ్చు, కొంచెం క్వాంటిటీ కూడా తగ్గింది నాకైతే అనిపించింది. మరి తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను అక్కడ రెండు ఆర్డర్ చేశాను, 2 రకాలు. ఒకటి పానీపూరి 2 ప్లేట్లు తీసుకున్నాను, ఒకటేమో సమోసా పానీపూరి అంట. విచిత్రంగా ఉంది నాకైతే, కానీ ఫస్ట్ బైట్ బాగానే అనిపించింది. సమోసాని మంచిగా పెద్ద సమోసా అంటారు కదా, మనం సినిమా హాల్లో తినే ఆలు సమోసా, పెద్ద సమోసా, దాన్ని క్రష్ చేసి దాంట్లో పెరిగేసి ఉల్లిగడ్డ వేసి ఉడకబెట్టిన బఠానీలు వేసి ఇచ్చారు. దాంతోపాటు నేను పానీపూరి తీసుకున్నాను. మనమైతే యాక్చువల్గా పానీపూరి బయట తింటే, బండి దగ్గర తింటే అతనే మనకి అన్ని నీళ్ళలో ఇచ్చి ముంచి మన చేతిలో ప్లేట్ పెట్టి ప్లేట్లో వేస్తాడు. కానీ ఇక్కడ అట్లా కాదు, వాళ్ళు ఇస్తే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని, మనం వాటర్ పోసుకొని, మనం మొత్తం ఫిల్ చేసుకొని తినాల్సి వస్తుంది. ఒక ప్లేట్ వచ్చి 30 రూపీస్. ఇట్లా 2 ప్లేట్స్ తీసుకున్నాము. ఒకటి సమోసా కట్లెట్ అంట. అది నాకు ఫస్ట్ బయట అయితే తినగానే వావ్ సూపర్ ఉంది అనిపించింది, అందుకే సూపర్ ఉందని చెప్పాను నేను. తినగా వేప చేదన్నట్టు తింటుంటే నాకు అంతే అనిపించలే. కొత్త పేరు కదా, టేస్ట్ చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. ఇన్ని రోజులుగా నేను చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళాను కాబట్టి నాకు కొత్తగా అనిపించింది, బాగుంది అనిపించింది. సెకండ్ వచ్చేసి పానీపూరి. ఆ పానీపూరిలో వాటర్లో మనకి చిన్న బూందీ ఉంటుంది కదా, ఆ బూందీ కలిపించాడు. ఫస్ట్ కాబట్టి ఓకే అనిపించింది. మనం తిన్న బండి మీద తినే పానీపూరి లాగే ఉంది ఇంచుమించు, కానీ అది కొంచెం బెటర్ అనిపించింది. అంత స్పైసీ ఏం అనిపించలేదు. కానీ ఫస్ట్ బయట కదా, నాకు అంటే ఆకలి మీద ఉన్నా కదా, బాగుంది అనిపించింది. తింటుంటే ఒక రకమైన టేస్ట్ అనిపించింది. ఓకే, బాగుంది. అంత రేటింగ్ అయితే బయట పానీపూరి బండ్లకి ఇచ్చే రేటింగ్ అయితే నేను ఇవ్వలేను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్